గారి స్కామ్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అవునవును. సో ఆమె నిజంగా తప్పు చేశారంటారా? వాస్తవం చెప్పాలంటే ఇది గత 2-3 నెలలుగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ అనేది మంగ్లీ టాపిక్ చాలా వైరల్ అవుతూ వస్తుంది ప్రతిరోజు కూడా. సో నిన్న మొన్న జరిగిన గత 2-3 రోజుల సంది 5-6 రోజుల సంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క మంగ్లీ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైతే మంగ్లీ తరఫున ఉన్న అడ్వకేట్స్ కానీ, అటు రమావత్ కాంత్ కానీ, ఇటు ఆయన తరఫుకెళ్ళి లాయర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో ఎవరి వాదనలు వాళ్ళు చెప్తున్నారు, ఎవరి ఎలిగేషన్ వాళ్ళు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ లో. ఈ మధ్య కాలంలో నిన్న ఈ రోజు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. బట్ ఇంకా కేసులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా 460 కేసెస్ అనేవి సడన్ గా రావడంతో ఈ కేసు అనేది సిఐడి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో వాస్తవం చెప్పాలంటే నిజంగా అప్పగించడమే చాలా బెస్ట్. ఆన్సర్స్ కానీ రిజల్ట్ కానీ వస్తాయి. ఎందుకంటే ఇది చిన్నగా ఏదో కొద్దిపాటితో అయిపోయినటువంటి ఇది సమాచారం కనిపించట్లేదు. ఇందులో పెద్ద ఎత్తున భారీ స్కామ్, ఒక 200 కోట్లు, 100 నుంచి 200 కోట్ల స్కామ్. ఇది పెద్ద ఒక రాజకీయ కోణంలో జరిగినటువంటి ఒక పరిణామం లాగా, లేదా ఇలా అంటే ఆ వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఉన్నారా, ఎందుకు ఇట్లా జరిగింది, ఇన్ని 100 కోట్లు ఎవరిని ఒక పేరు చెప్పగానే నమ్మి పెట్టడం అనేది, ఇట్లా ప్రజలని నమ్మించి మోసం చేసి ఇట్లా ఇంతదాకా వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవడం అనేది నిజంగా చాలా ఇది ఒక బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఇందులో ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, సో మంగ్లీ నుంచి సైడ్ నుంచి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె ఈ యొక్క స్కామ్ లో ఎటువంటి నాకు బాధ్యత కానీ సంబంధం కానీ నేను ఎప్పుడు కూడా జీవితాల్లో చూడలేదు. వాళ్ళు ఎవరో కావాలని అంటున్నారు. ఏమని అంటే హిమకాంత్ రెడ్డి మొత్తం చేశారని, ఆయనకి ఏం సంబంధం లేదు, అట్లనే మంగ్లీ గారు కూడా ఏం సంబంధం లేదు ఆయన వాక్యాల్లో చెప్పారు. కానీ హిమకాంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన జాడ కూడా దొరకలేదు. ఆయన అసలు తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుంటున్నారు అన్నట్టు. అదే నేను చెప్తున్నాను. ఇందులో చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో హిమకాంత్ రెడ్డి కానీ, ఇందులో ఎవరైతే ఇంకా చిన్న బడా ఇందులో 10 లక్షలు 50 లక్షలు ఇట్లా 2 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఈ డబ్బులు కలెక్ట్ చేశారు, మొట్టమొదటిసారి ఎవరిని నమ్మి ఈ పెట్టుబడులు పెట్టారు, సో అవన్నీ డీటెయిల్ కేసు వెరిఫై చేయాలి. జస్ట్ ఓన్లీ ఇది ఒక మంగ్లీ తోటే స్టార్ట్ అయిందని మనం చెప్పలేము. ఇది మంగ్లీ వల్లనే జరిగిందని కూడా చాలా మంది ఇప్పుడైతే ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె ముందు స్టేషన్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల అన్ని బయటకు వస్తున్నాయి. సో ఇలా ఇంకా సిబిఐ మంచి ఎంక్వైరీ చేసి ఇందులో తప్పు చేసిన వారు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఉండాలి. వాళ్ళు ఇలాంటి తప్పులు మళ్ళీ పేద ప్రజల జీవితాలతో ఆటాడుకోకుండా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇటు న్యాయ వ్యవస్థ కూడా ఇందులో ఎవరైతే తప్పిదాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చట్టం ప్రకారము వాళ్ళకు చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరిపై మరి ఖచ్చితంగా చర్యలు చాలా కఠినంగా తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఇప్పటికే సిఐడి వాళ్ళు అంటున్నారు మరి ఒక్క ఆధారం దొరికిన మంగ్లీని అరెస్ట్ చేస్తామని చెప్పేసి. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంగా ఆ మాట అన్నారు? అంటే నిజంగా మంగ్లీ తప్పు చేసింది అంటారా? వాస్తవాన్ని చూసుకుంటే ఆమె నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చాలా ధైర్యంగా ముందుకొచ్చి మరి మీడియా ముందర మాట్లాడడం జరిగింది, ప్రెస్ ముందర మాట్లాడడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా ఆమె బాధితుల తరపున నేను అండగా ఉంటా, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా, ఎక్కడ రమ్మన్నా అక్కడికి వస్తా, నేను అందరికీ అందులో నష్టపోయిన వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాను క్లారిటీగా క్లియర్ గా ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. అదే విధంగా ధైర్యంగా నేను ముందుకు వస్తా అని చెప్తుంది. సో అలాంటప్పుడు ఆమె తప్పు చేస్తే ఎవరైనా సరే ముందుకు రారు, తప్పించుకొని తిరుగుతుంటారు. సో సాధారణంగా మనము చాలా మంది చూసాం గతంలో కొన్ని కేసులు కానీ, ఎవరైనా కరప్షన్ జరిగినప్పుడు, రకరకాల కొన్ని జరగరాని సంఘటనలు జరిగినప్పుడు, ఇలా ఏవైనా పెద్ద ఎత్తులో జరిగినప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో లేకుండా ఎక్కడో తప్పించుకొని కొంతమంది మనం చూసాం. అక్కడ బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది చూసాం. అలాంటిది ఈమె మంగ్లీ గారు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ఇందులో ఆమె ఎంత పాత్ర ఉన్నది, మీరు అన్నట్టు కొంచెం ఏదైనా ఉంటే, తప్పు జరిగి ఉంటే, ఏదైనా చిన్నపాటిది ఏదైనా ఉంటే
ఆమెకి ఎలా ఉండాలో చట్టం ప్రకారం అలా జరుగుతుంది. కానీ బట్ ఈ ఆమె వల్లనే ఇంత జరిగింది అనడం కూడా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆమెని ఇప్పుడు చాలా మంది రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ అలా ఏంటంటే ఇలా తప్పున్న వాళ్ళు మొదట మెట్టు ఎవరు దీనికి బీజం వేసి ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ముందు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. సో ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందికి శిక్ష పడేలా చేస్తే మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా తప్పు చేసిన వాళ్ళని ఎందుకంటే తప్పు చేయకుండా వేరే వాళ్ళకి ఇందులో సంబంధం ఉందని చెప్పి చాలా మందిని ఇబ్బంది పెడితే అది చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళనే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మన న్యాయ వ్యవస్థ, హైకోర్టు న్యాయ వ్యవస్థ, సో ఇందులో ఉన్నటువంటి చాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను.